శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్తే మేడం. పుష్యమి నక్షత్రం వారికి ఫస్ట్ నామాక్షరాలు తెలుసుకుందాం. అంటే ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. చాలామందికి వాళ్ళ పేరెంట్స్ పుట్టిన టైం కానివ్వండి, ఆ డేట్స్ కానీ కొంతమంది తెలియవు. నక్షత్రం అడిగినప్పుడు అబ్బాయి మా నక్షత్రం ఏంటో అని కొంతమంది బాధపడుతూ ఉంటారు, తెలీదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం. నామాక్షరాలను బట్టి అట్లీస్ట్ మన నక్షత్రం ఏంటి అని తెలుసుకునే ఒక అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి నామాక్షరాలు. అలాగే ముందుగా నామాక్షరాల కంటే ముందరి నక్షత్రానికి అధిపతి శని, అలాగే పుష్యమి నక్షత్రానికి ఇది మనకి చంద్రరాశి అంటే కర్కాటక రాశిలో ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ దీనికి ఏమిటి అని అంటే హూ అంటే మొత్తం మనకి గుణింతాలు ఉంటాయి కదా, అందులో హా మీద వచ్చే అన్ని అంటే అన్నీ అన్నమాట. కాబట్టి అంత హా వచ్చే దాంతో ఏది వచ్చినా కూడా తీసుకోవచ్చు. అంటే చాలామందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను హూ హా అన్నాను అనుకోండి, అనగానే హూనే పెట్టుకోవాలా హేనే పెట్టుకోవాలా ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే హా అనే గుణింతం ఏదైతే ఉందో హా నుంచి హహా వరకు అన్నీ అందులో ఉన్నవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే డా గుణింతం అంటే డడ్డా డిడ్డి డుడ్డు ఇలాగ వచ్చినవన్నీ కూడా పెట్టుకోవచ్చు. కానీ సాధారణంగా అక్కడ డూ అని ఉంటుంది, అలాగే హా హూ హే అని ఉంటుంది. వీటితో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన నామాక్షరాలు అన్నీ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ డౌట్ అక్కర్లేదు. చాలామంది ఇలా కూడా అడుగుతూ ఉన్నారు, కాబట్టి దాని గురించి మన క్లారిటీ. ఓకే. సో మేడం, వీళ్ళ యొక్క స్వభావం తెలుసుకునే ముందు ఎక్కువ మంది నక్షత్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు పుష్యమి నక్షత్రం అన్నప్పుడు పెళ్ళిళ్ళ విషయానికి సంబంధించేసరికి కొంచెం శాంతి నక్షత్రం అనో లేకపోతే ఏ విధంగా ఉంటుందో అమ్మో పుష్యమి నక్షత్రం అని అంటూ ఉంటారు. నక్షత్రాలను చూసి ఈ నక్షత్రం అయితే బాగుంది, ఈ నక్షత్రం అయితే వద్దు అని మ్యారేజెస్ని కూడా కన్ఫర్మ్ చేసుకునే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మరి ప్రత్యేకించి అసలు పుష్యమి నక్షత్రం స్వభావం ఎలా ఉంటుంది, సో ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటారు? అసలు కొన్ని నక్షత్రాలని చెప్పంగానే అమ్మో శని నక్షత్రం అండి, అమ్మో రాహు నక్షత్రం అండి అంటారు. అందులో అర్థం కాని విషయం ఏంటంటే అసలు గ్రహాలలో కనుక శని భగవానుడు లేకపోతే కర్మ అనేది ఏమి నిర్దేశించడానికి ఉండదు. కర్మ అనేది చెయ్యం మనం. కర్మ అంటే ఇక్కడ పని, అంటే మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తేనే అది కర్మ, మంచి కానీ చెడు కానీ. మరి పుష్యమి నక్షత్రం శని నక్షత్రం అన్నప్పుడు భయపడిపోయి సంబంధాలు ముందుకి రాక వాళ్ళకి ఏదో ఇబ్బంది అని, వాళ్ళ వల్ల కలిసి రాదని, ఇలాంటి రకరకాల అపోహలు కొన్ని నక్షత్రాలు మనం ముందర కూడా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి పుష్యమి నక్షత్రం అనగానే శని నక్షత్రం అయినా వారిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం చూడాలి. కాబట్టి పుష్యమి నక్షత్రం అనగానే భయపడక్కర్లేదు. అలాగే దీన్ని కొంచెం శాంతి నక్షత్రంగానే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పుష్యమి నక్షత్రం అనగానే ఇది కొంచెం శాంతి నక్షత్రమే. శాంతి జరిపించుకున్నామంటే ఆ నక్షత్రానికి సంబంధించి ఎటువంటి బాధలు మనం పడక్కర్లేదు. సో పెళ్లి చేసుకున్న తర్వాత జీవిత భాగస్వామితో అసలు వీళ్ళ రిలేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు సంతాన విషయంలో కానీ ఫినాన్షియల్ పరంగా కానీ వన్స్ వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ లైఫ్లోకి అసలు ఏ విధంగా ఉంటుంది అంటే అసలు వీళ్ళ వివాహ బంధం గురించి తెలుసుకునే ముందు వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే మన ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏంటి అని అంటే నేను నీ కోసమే పుట్టాను అన్నట్టుగా ఉంటారు. అంటే నీకు నేను త్యాగం చేసేస్తున్నాను. చూడండి, కొంతమంది పాపం నాకు ఈ హెల్ప్ కావాలి అని అంటే ఎనీ ఎక్స్టెంట్ వాళ్ళు హెల్ప్ చేసేస్తారు. ఇది మాత్రం ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళలో కనపడుతుంది. త్యాగశీలురు అనమాట వీళ్ళు. ఇంకా ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు పడని ఒక మనిషికి సాయం చేయాలి అంటే వీళ్ళు నంబర్ 1. అలాగే బరువు బాధ్యతలు తీసుకునేవాళ్ళు. ఇలాగ మనం జ్యేష్ఠ నక్షత్రం గురించి కూడా అనుకున్నాం. బరువు బాధ్యతలు తీసుకునే నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఎంతటి కష్టం రానివ్వండి, ఎంతటి ఇబ్బందులు కలగనివ్వండి, ఒక బరువు బాధ్యత, ఈ బాధ్యత నాది, ఇది నేను తీసుకుంటున్నాను అని గనక వాళ్ళు అనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైతే వివాహానికి వెళ్తున్నారో వాళ్ళు చాలా గ్యారంటీగా ఉండొచ్చు అనమాట. మా ఇంటికి పుష్యమి నక్షత్రానికి చెందిన అల్లుడు వస్తున్నాడా, చక్కగా బరువు బాధ్యతలు తీసుకునేవాడు, ఎక్కడా కూడా మన్ని మధ్యలో వదిలేసిపోడు. అలాగే త్యాగశీలురు. అంతకంటే ఏం కావాలి, అన్నిటికీ త్యాగం, అన్నిటికీ చక్కగా ఇమోషనల్గా చక్కగా ఉంటారు అన్నమాట. ఇమోషనల్గా ఎక్కువగా ఉంటారు వీళ్ళు. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి వచ్చింది అనుకోండి ఇంటి కోడలుగా, అసలు అంతకంటే మనకి ఇంకేమీ అక్కర్లేదు కదా. కాబట్టి ఎవరైతే కోడలు వచ్చి బరువు బాధ్యతలు తీసుకుంటానో, అన్నీ నేను చేస్తాను, అంత నిర్వహణ నేను చూసుకుంటాను అని అంటారో అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే ఏంటి మరి భార్యాభర్తలుగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఇమోషన్స్ అనేవి ఎక్కువగా ప్లే అవుతూ ఉంటాయి. ఇమోషన్స్ ఎక్కువగా ప్లే అయ్యేటప్పటికి రిలేషన్షిప్ కూడా దెబ్బతింటుంటుంది. ఎప్పుడు ఎక్కువ ఇమోషనల్గా ఉన్నాం అనుకో అది కూడా దెబ్బే. ఎక్కడో అక్కడో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. నేను త్యాగం చేసేసి నువ్వు త్యాగం చేసేస్తే ఇంకా అక్కడ అనుభవించడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే
కొంచెం త్యాగం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, ఇమోషనల్గా ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి అని అంటే బాగుంది బాగాలేదు, ఎందుకు బాగాలేదు ఏమో మాకు తెలియదు అంటే ఏంటంటే వాళ్ళు రియలైజ్ అవ్వడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది. ఇంకొకటి మెయిన్గా ఏంటి అని అంటే నేను ఎంతో త్యాగం చేశాను కానీ నువ్వు గనక గుర్తించకపోతే నేను నీకోసం ఇంకేమీ చెయ్యను, అది మాత్రం స్టాండర్డ్గా ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే ఎప్పుడో ఒకసారి భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయినా నీకోసం ప్రతిసారి కాంప్రమైజ్ అవుతున్నాను, ఈసారి మాత్రం నేను కాను అన్నప్పుడు అక్కడ కొంచెం గొడవలు వస్తుంటాయి. దాన్ని మనం పెద్దగా మైనస్ పాయింట్గా అనుకోకర్లేదు. ఇమోషనల్ పీపుల్గా తప్పనిసరిగా చెప్తాను. అలాగే మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పడానికి ముందర వీళ్ళు చాలా బాధపడిపోతారు. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ అనేవి తీసుకుంటారో అప్పుడు తప్పనిసరిగా అన్ని రకాలుగాను కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే కదా, వాళ్ళ సుఖాన్ని వదిలేసి ఇతరుల కోసం సహాయపడటం. అలాగే మంచి విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచిగా ఆలోచన కలిగిన వాళ్ళు. అలాగే ఇప్పుడు ఒక గ్రూప్లో వాళ్ళు ఏమీ పార్టిసిపేట్ చేయరు, చాలా క్వైట్గా ఉంటారు. గ్రూప్లో చూడండి మీరు, కొంతమంది క్వైట్గా వింటూ ఉంటారు, కానీ వాళ్ళని మీరు ఏదైనా సరే ఒక సలహా అడగండి, చాలా చక్కటి సలహా ఇస్తారు. అలాంటి చక్కటి సలహా ఇచ్చేవాళ్ళు పుష్యమి నక్షత్రంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు కలవకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ ఒపీనియన్ ఇవ్వకపోవచ్చు, అడిగినప్పుడు మాత్రం వాళ్ళు చెప్పిన సలహా మనం పాటిస్తే మనకి ఎంతో చక్కగా మంచి రిజల్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. మేడం, ఫినాన్షియల్గా చూసుకుంటే మరి ఈ నక్షత్రం వారికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంత ఫినాన్షియల్ మ్యాటర్స్లో బిజినెస్లో పెట్టుబడులు పెట్టాలన్నా పెడితే కలిసి వస్తుందా రాదా అన్న అనుమానాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి ఓవరాల్గా అసలు ఫినాన్షియల్గా వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటారు? వీళ్ళు కెరియర్ వైజ్ సెటిల్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఒక కెరియర్లో అంటే డెవలప్మెంట్ రావడానికి, లేకపోతే డెవలప్మెంట్ రాలేదు అని చెప్పి చాలా ప్రొఫెషన్స్ మారటము, అన్స్టడీ కెరియర్ అంటూ ఉంటాం, లేదా వేరే చోట్లకు వెళ్ళి ఉద్యోగాలు చేయటము, మార్కెటింగ్ లైన్స్లో ఉండటము, ఏదైనా సరే కమ్యూనికేషన్ పరంగా చెప్పాలి అన్నప్పుడు ఇందాక నేను అన్నాను కదా, అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళ సలహా ఒకటి అడిగితే ఇవ్వడము, ఇలాంటివి ఏం చేస్తుంటాయి అంటే ప్రొఫెషన్గా వాళ్ళని కొంచెం వీళ్ళు మనకి పర్ఫార్మెన్స్ ఇవ్వలేరా అన్న డౌట్ క్రియేట్ చేస్తారు. బట్ వీళ్ళు చాలా బాగా చేస్తారు. అస్సలు పుష్యమి నక్షత్రం వాళ్ళ గురించి మనం అస్సలు ఇంత కూడా డౌట్ పెట్టుకోకర్లా. కొన్ని నక్షత్రాల వాళ్ళు చాలా చూపిస్తారు, కొన్ని నక్షత్రాల వాళ్ళు క్వైట్గా ఉంటారు. అందులో శని నక్షత్రానికి సంబంధించి పుష్యమి నక్షత్రం అలా ఉంటుంది, మళ్ళీ అనురాధ నక్షత్రం అలా ఉండదు. పుష్యమి నక్షత్రం ఏమిటి అని అంటే చాలా చక్కగా పని చేస్తారు, క్వైట్గా ఉంటారు. మేమే ఈ పని చేసాం అని చెప్పరు వాళ్ళు. అది మనకి ఆ క్యారెక్టరిస్టిక్ కనపడుతూ ఉంటుంది. అయితే వీళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ పని చేశారు అని మనం గుర్తించాలి, ఏదో రకంగా మన డ్యూటీ అనమాట. అది గుర్తించలేదనుకోండి, అప్పుడు వాళ్ళు మనకి కొంచెం చెప్తూ ఉంటారు, ఆ పని మేమే చేసామండి, మీరు గమనించలేదేమో అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పకుండానే మనం గమనించామంటే వాళ్ళని హ్యాపీ చేసేసినట్టే. వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఏమి చేయక్కర్లేదు. వాళ్ళని గమనించుకుంటూ వెళ్ళి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఒక ఫీలింగ్స్ని కనుక మనం రెసిప్రోకేట్ చేస్తే చాలా చక్కగా పుష్యమి నక్షత్రం వాళ్ళు కలిసిపోతారు. ఓకే మేడం, వీళ్ళకి బిజినెస్ రంగాల్లో రాణించాలి అన్న, దాంతోపాటు ఎడ్యుకేషన్స్కి సంబంధించి పిల్లలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు, మా పిల్లలది ఈ నక్షత్రం అండి, వీళ్ళకి స్టడీస్ అసలు ఏ విధంగా ఉంటాయి, జాబ్స్లో ఏ విధంగా ఉంటుందని అంటూ ఉంటారు. మరి ఈ నక్షత్రం వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? పిల్లలు ఒక చోట కూర్చొని చదువుకోరు. ఫస్ట్ అది ఒక చోట వాళ్ళు కూర్చొని చదువుకోవటం అనేది పేరెంట్స్కి చాలా కష్టమైన పని. పిల్లలు చదువుకోరు. అలాగే ఏంటంటే ఆకతాయితనంగా ఉండటము, వాళ్ళకి ఏమీ అర్థం కాదా అని అంటానికి ఉండదు. చిన్నపిల్లల గురించి మనం అంటే కొంచెం పెద్ద పిల్లలు అయిన తర్వాత కూడా మంచి క్విక్ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. కానీ ఏమిటి అని అంటే దాన్ని ఎగ్జిబిట్ చేయగలగాలి. నేను నేర్చుకున్నది ఒక్కటే సరిపోదు కదా, మాట ద్వారానో రాత ద్వారానో ఏదో ఒక రకంగా నేను దాన్ని చూపించగలగాలి. అక్కడ వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఏంటి అని అంటే తెలుసు కానీ మేము చెప్పలేము, లేదా మాకు అవసరం అనిపించదు. బేసిక్గా ఏంటి అని అంటే ఒకటే సబ్జెక్టు గురించి నలుగురు మాట్లాడుతుంటే ఐదో వ్యక్తిని నేను ఎందుకు మాట్లాడడం, నేను హాయిగా వినేసి వెళ్ళిపోతాను. సో అది మనకి కనపడుతూ ఉంటుంది, అది పిల్లల్లో కూడా మనకి కనపడుతుంది. ఇంకొకటి వ్యాపార రంగాలలో ఉన్న వాళ్ళు అనేక వ్యాపారాలు చేయటం కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కటి ఎక్స్పెరిమెంటల్ మోడ్లో చేయటము, మానేయటము, ధన నష్టం కలగటం, మళ్ళీ చేయటము, మళ్ళీ మానేయటం, అప్పులు తెచ్చుకోవటము, అవి తీర్చేందుకు మళ్ళీ ఇంకొక అప్పు చేయటం, ఇవి ఎక్కువగా వీళ్ళల్లో కనపడుతూ ఉంటాయి. కాబట్టి పుష్యమి నక్షత్రం వాళ్ళది ఏంటంటే కర్మ చేస్తూ ఉంటారు, యాక్ట్ చేస్తూ ఉంటారు, లేదా మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, ఎప్పుడూ నిరంతర శ్రమ చేస్తూ ఉంటారు. అలాగే కొంచెం ఇలాంటి విషయాలలో కూడా పట్టు వదలరనమాట, ప్రయత్నం చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు, ఎక్కడో ఒక చిన్న ఫాల్ వస్తుంది, మళ్ళీ లేస్తారు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిరంతరము కష్టపడేవారుగా చెప్పుకోవచ్చు మనం వీళ్ళని. మేడం, వీళ్ళకి కలిసి వచ్చే దేవుడు కానివ్వండి, ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది అంటారు? అసలు వీళ్ళు శనిగ్రహాన్ని ఆరాధించాలి, తర్వాత శివుణ్ణి ఆరాధించాలి. శివుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి ఆపద కలిగినా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఇవన్నీ కూడా శివారాధన వలన తొలగిపోతూ ఉంటాయి.
మేడం చిత్రపటాల విషయానికి వస్తే కొన్ని పెయింటింగ్స్ని మనం కొన్ని నక్షత్రాల వరకు చెప్తూ ఉంటాం, పాజిటివ్ వైబ్స్ కోసం కానీ, కామ్ అవ్వడానికి కానివ్వండి, అంటే రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది ఆ పిక్చర్ని చూసినప్పుడు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కొంచెం బాగుంటుందని అంటూ ఉంటారు. మరి వీళ్ళు కనుక ఒకవేళ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే హాల్లో కానీ వాళ్ళ బెడ్రూమ్స్లో కానీ ఏ చిత్రపటం మంచిది అంటారు? ఇక్కడ చిత్రపటం కంటే కూడా వీళ్ళు ఎటువంటి నామస్మరణ వింటే వీళ్ళకి బాగుంటుంది అనేది చూద్దాం. ఎందుకంటే వీళ్ళంతా ఇందాకే అన్నాను కదా, వీళ్ళు ఏంటంటే మా పని మేము నీకు సహాయపడతాము, అందుకని వీళ్ళ పరంగా వీళ్ళు పాపం ఎక్కువగా ఫోకస్ చేయరు. అందుకని వీళ్ళకి ఎప్పుడూ కూడా ఒక నామస్మరణం ఉంటూ ఉండాలి. నామస్మరణ వలన ఆ నామాన్ని ఉచ్చరించుకుంటూ వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు ఏ పని చేసినా సరే. ఇక్కడ ఏమిటి అని అంటే పుష్యమి నక్షత్రానికి ఇక్కడ మనము శని ఎలా అయితే అధిపతి అనుకుంటున్నామో అలాగే వీళ్ళు శనివారాల రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండాలి. ఇందాక శివుణ్ణి ఆరాధించాలి అన్నాం, అలాగే విష్ణుమూర్తిని ఆరాధించాలి. అయితే విష్ణుమూర్తి ఆరాధనలో ఇప్పుడు మీరు అడిగినట్టు చిత్రపటము అలాంటివి మనం అన్ని నక్షత్రాలకి చెప్తున్నాం. వీరికి స్పెసిఫిక్గా మనం చెప్పేది ఏమిటి అని అంటే నామ ఉచ్చారణ, మంత్రం చెప్పుకోవటం. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఇవి వీళ్ళు చదువుకుంటూ ఉంటే కనుక వీరికి ఎటువంటి కష్టాలు కలుగుతున్నా, ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా, ముఖ్యంగా ప్రొఫెషన్ పరంగా, చదువు పరంగా, ఎగ్జామ్స్ పరంగా అనుకున్నంత విధంగా వీళ్ళకి పర్ఫెక్షన్ కానీ, లేకపోతే వాళ్ళు చూపించే పర్ఫెక్షన్తో పాటుగా ఒక్కొక్కసారి మనం రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి మన పనులు, ఆ రిజల్ట్ అనేది మనకి అంత బాగా కనిపించదు. కాబట్టి ఈ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండటం, అలాగే శనివారాల రోజున విష్ణుమూర్తి దర్శనం లేదా శివుడిని దర్శనం, ఈ ఇద్దరిని గనక చేసుకుంటూ వస్తే చాలా చక్కగా వీళ్ళు ముందుకెళ్ళిపోతారు. వృక్షం విషయానికి వస్తే వీళ్ళు ఏ వృక్షాన్ని నాటితే మంచిది అంటారు మేడం? వీళ్ళు రావి చెట్టుని ఆరాధించాలి. రావి చెట్టుని నాటటం లేదా ఆలయంలోని రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయటం. భార్యాభర్తలు సంతానం కావాలి అని ఎవరైతే అనుకుంటారో వారు గనక శనివారం రోజున రావి చెట్టుకి నీళ్లు పోసి పసుపు కుంకం పెట్టి అక్కడ కొంచెం చక్కెర వేసి, చీమలు తిరుగుతూ ఉంటాయి, చీమలకి ఆహారంగా నల్లటి చీమలు ఉంటాయి, వాటి కొంచెం చక్కెర ఆహారం వేసి భార్యాభర్తలు గనక ప్రదక్షిణ చేస్తూ ఉంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మన విష్ణుమూర్తి మంత్రాన్ని గనక చదువుతుంటే, నారాయణ మంత్రాన్ని చదువుతూ ఉంటే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది. మేడం లక్కీ డే, లక్కీ కలర్స్, లక్కీ వారం ఏదైతే బాగుంటుంది? సాటర్డేస్ చాలా బాగుంటుంది, బుధవారాలు బాగుంటుంది, శుక్రవారాలు బాగుంటుంది. అలాగే ఏ పని తలపెట్టినా ఈ రోజుల్లో చేసుకొస్తే అనుకూలంగా ఉంటుంది. ఓకే. ఇంకా కలర్స్ విషయానికి వచ్చాము అని అంటే వీళ్ళకి బ్లూ బాగుంటుంది, బ్లాక్ బాగుంటుంది, గ్రీన్ బాగుంటుంది, కొంతవరకు వైట్, హాఫ్ వైట్స్ కూడా బాగుంటాయి. వైట్ ఎక్కువ బాగుంటుంది. అయితే సాధారణంగా ఇందులో కూడా కొంచెం కలర్ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి మనకి. కొంచెం మూడీగా ఉంటుంటారు పుష్యమి నక్షత్రం వాళ్ళు, కొంచెం మూడీగా ఉంటారు. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే బ్లూ ఆర్ బ్లాక్ తోటి వైట్ని కలపకూడదు, వైట్ని కలపకుండా వేరే కలర్స్లో వేసుకోవాలి. ఇప్పుడు నాకు చాలా యాక్టివ్గా కావాలి, నాకు మూడు ఎలివేట్ అవ్వాలి, కొంచెం మూడీగా ఉంటారు, ఏదైనా ఒక పని కాలేదు కొంచెం మూడీగా అయిపోతారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, బ్లాక్ అండ్ వైట్ వేసుకోకూడదు, లేదా బ్లూస్లో అన్ని బ్లూస్ వస్తాయి, బ్లూ అండ్ వైట్ వేసుకోకూడదు. వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆ రోజుకి వైట్ ఆపేసి వాళ్ళు దే కెన్ గో ఫర్ గ్రీన్ ఆర్ ఇంకేదన్నా కలర్ వేసుకోవచ్చు. రెడ్ వేసుకున్నారంటే అగ్రెసివ్నెస్ వస్తుంది, కాబట్టి అలాంటివి వేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు చాలా బాగుంది ఇవాళ, నేను నా ఫ్రెండ్స్ని కలుస్తున్నాను, చక్కగా గ్రీన్స్ వేసుకుంటాను, నేను యాక్టివ్గా ఉన్నాను కదా, వైట్స్ వేసుకోవచ్చు. కానీ మూడు ఫ్లక్చుయేషన్స్లో ఉన్నప్పుడు మాత్రం వేసుకోకూడదు. ఇంకా ఆడవాళ్ళ సంగతి అయితే మనం ఎప్పుడు అనుకుంటాం కదా, చక్కగా వీళ్ళు ఒక పెండెంట్ వేసుకోవచ్చు, బ్లూ కలర్ పెండెంట్, లైట్ బ్లూ కలర్ వేసుకోండి. అయితే అది ఓన్లీ వేసుకొని తీసేయడం కోసమే, పర్మనెంట్గా పెట్టుకోవడం కోసం మాత్రం కాదు. అలాగే ఎక్కువగా మూడు ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు వైట్ స్టోన్స్ కానీ, లేకపోతే వైట్ జ్యువెలరీ ఇప్పుడు వస్తుంది, మెటల్లో వైట్ వస్తుంది, అది వేసుకోకూడదు. అలా వేసుకోకుండా ఉంటే ఆడవాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. సరే, మనం ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటాం కనుక పురుషుల గురించి, వీళ్ళు ఎనీ కలర్ ఇందాక నేను చెప్పిన వాటిల్లో కాంట్రాస్ట్లో వాళ్ళు వేసుకోవచ్చు. అలా అని చెప్పి కంప్లీట్గా ఈ కలర్సే కాదు, వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళు ఒక రెడ్ షర్ట్ వేసుకుందాం అనుకున్నారు, అప్పుడు వాళ్ళు సాటర్డేస్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో అలాగ వాళ్ళు చూసుకున్నారంటే వారికి అనుకూలంగా ఉంటుంది. సో రెడ్ కెన్ గో, ఎప్పుడు వేసుకోవచ్చు, ఒక సండే వేసుకోవచ్చు, లేదా ఒక మండే వేసుకోవచ్చు. అలా కొంచెం వాళ్ళు చూసుకొని వేసుకోవాలి. మేడం రుద్రాక్షను రత్నం కలర్ అడుగుతూ ఉంటారు, దాంతోపాటు రుద్రాక్షని ఏ రుద్రాక్ష ధరిస్తే మాకు మంచిది అని అంటూ ఉంటారు, ఒకసారి వాటి గురించి. సరే, వీరి రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష. అలాగే వీళ్ళు ధరించాల్సిన రత్నం నీలం. ఇక్కడ మాత్రం నీలం ధరించే ముందర చాలాసార్లు గమనించుకొని, వాళ్ళ జాతక చక్రం కూడా ఉంటే జాతక చక్ర పరిశీలన కూడా చేసుకొని మాత్రమే నీలం ధరించాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.